పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్నావు కదా. ప్రతి ఒక్కరిని ప్రేమించే ప్రభువుగా ఉన్నావు కదా. మా తల్లి గర్భములో మేము పిండంగా ఉన్నప్పుడే నువ్వు మమ్మల్ని చూచావు కదా. జగత్పునాది వేయబడక ముందే మమ్మల్ని ఎరిగావు కదా. నీవు కలిగిన ప్రణాళికలను బయలుపరచు నాయన. ఈ సోషల్ మీడియా ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న వారందరి కొరకు నీవు కలిగి ఉన్న తలంపులు, ఉద్దేశాలు తెలియజేయము తండ్రి. మేము నీ సాక్షులుగా ఈ లోకంలో బ్రతికి ఈ లోకాన్ని విడిచినప్పుడు నీ రాజ్య వారసులో ఉన్నట్లుగా నీ చిత్తాన్ని చేయడానికి, నీవు అప్పగించిన పనిని సమాప్తం చేయడానికి సహాయం చేయి తండ్రి. ఆచార భక్తితో కాక హృదయ శుద్ధితో నిన్ను ఆరాధిస్తూ నిన్ను బోలె జీవించువారిగా, నీ మా సిలువెత్తుకొని నిన్ను వెంబడించువారిగా నీ రాజ్య వారసులు ఉన్నట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయి. నీ బిడ్డలుగా, నీ రాజ్య వారసులుగా నీవిచ్చు శాంతి సమాధానాలు పొంది నీ సాక్షులుగా ఈ లోకంలో బ్రతకడానికి సహాయం దయచేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.